చాలా అద్భుతం. సో ఇదిగోనండి, నేను ఇప్పుడు భీమ్నాథ్ మహాదేవ్ దేవాలయంకి అయితే వచ్చాను. స్వామినారాయణ మందిర్ లెఫ్ట్ సైడ్ సమీపంలో మనకి అద్భుతమైన శివాలయం అయితే ఉంది. సో ఇదిగోండి, మనకి నందీశ్వరుడి దగ్గర చాలా పెద్దది మత్స్య తాబేలు కత్తు చాలా అద్భుతంగా ఉందండి, బ్యూటిఫుల్. సో చాలా అద్భుతంగా ఉందండి. నంది ముందు మనకి కూర్మావతార టార్టైస్. సో దాని భాగ్యాలు అష్టైశ్వర్యాలు రావాలని చెప్పి ఆ టార్టైస్ని రిలీజ్ శివ సమీపం వైపు రిలీజ్ చేయడం మీద జరుగుతుంది. చాలా మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీవన్ హ్యాస్ టు విజిట్ దిస్ భీమ్నాథ్. ఎంతో అద్భుతంగా ఉందండి దేవాలయం. సో మనకి హనుమాన్ ఇరువైపులా. సో ఓం నమ శివాయ్. సంతోషి మాత, వినాయక స్వామి, చాలా చాలా బాగుంది దేవాలయం. సో ఇదిగోండి, ఇక్కడ మనకి సోమనాథ మహాదేవ్ మందిర్ అయితే ఉంది. మనకి దారంతా కూడా మనకి గణేష్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. సో ఈ సోమనాథ మహాదేవ్ కూడా చూపిస్తాను. సో ఇదిగోండి, మనకి ఎదర నంది కూర్మావతారు మనకి శివయ్యకి సమీపంలో. సో భూతనాథ్ దేవాలయం, స్వామినారాయణ మందిర్ తర్వాత మనకి సోమనాథ్ అద్భుతమైన దేవాలయం కూడా ఉంది. సో ఇదంతా స్వయంలింగంగా ఉంది, బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతం. నేను సోమనాథ్ మందిర్కి వెళ్ళాను. మనకి జ్యోతిర్లింగ టెంపుల్ మనకి సోమనాథ్లో అని. సో ఇది మనకి బూజ్లో కూడా ఒక చిన్న మందిర్ అయితే ఉంది. హనుమాను వినాయకుడు అంటే మనకి ఇరువైపులా కామన్. ఓం నమ శివాయ్. సో మనకి గణేష్ నగర్ సమీపంలోకి వస్తే మీకు చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ అనేవి ఉన్నాయి. సో డెఫినెట్లీ యూ కెన్ బీ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ వన్ సెషన్ అనేది మీకు చక్కగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో ఇది మనకి ఇరువైపులా మనకి గాయత్రి మహాతల్లి, అంబాజీ మహాతల్లి అయితే ఉన్నారు. బ్యూటిఫుల్ అండి. చాలా అద్భుతంగా ఉన్నాయి దేవాలయం. చూడడానికి చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి, కానీ ఎన్నిసార్లు చూపించలేము. హర హర మహాదేవ్. గణేష్. సో సోమనాథ మహాదేవ్ని దర్శించుకున్నాక ఇక్కడ మనకి ఇదిగోండి విఘ్నేశ్వర మహాదేవ్ దేవాలయం. ఇది కూడా మనకి శివాలయమే. సో చాలా పెద్ద దేవాలయం. ఇది కూడా లోపలికి అయితే వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకున్నాం. చాలా బాగుంది దేవాలయం. ఇది కూడా మీ లిస్ట్లోకి అయితే యాడ్ చేసుకోండి. సో అక్కడ కనిపిస్తున్న మహాదేవ్ విఘ్నేశ్వర్ మహాదేవ్ దేవాలయం సమీపంలో మనకు హనుమాన్ మందిర్ కూడా ఉంది. హనుమాన్ చల్సా ఇదంతా విఘ్నేశ్వరుడు. సో మొత్తం ఈ గణేష్ నగర్ సమీపంలో చాలా అద్భుతమైన దేవాలయాలు అయితే ఉన్నాయి. సో రాములు వారు, లక్ష్మణుడు, సీతాదేవి. ఇక్కడ హనుమాన్ విగ్రహం లేదు, అక్కడ హనుమాన్ పెట్టారు. చాలా బ్యూటిఫుల్ మందిర్ అండి. నేను ఇదిగోండి
టెంపుల్స్ ఇన్ పూజ అని చెప్పేసి ఇవన్నీ లైన్కి పెట్టేస్తాను. సో వచ్చారంటే మీరు చక్కగా ఇవన్నీ ఒకే సమీపంలో చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ అండి. జై హనుమాన్. చాలా పెద్ద హనుమాన్ స్టాచ్యూ. బ్యూటిఫుల్. జై శ్రీరామ్. ఇది కూడా మనకి గణేష్ నగర్లోనే మనకి సమీపంలో మనకి రామ్ మందిరం కూడా ఉంది. జై శ్రీరామ్. లోపలికి అయితే వెళ్ళి ఆ దేవాలయాన్ని వీక్షిస్తాను. జై శ్రీరామ్ చాలా పెద్ద దేవాలయం. రాములు వారు, లక్ష్మణుడు, సీతాదేవి నన్నే చూస్తున్నారు. అద్భుతం. ఓ పౌర్ణం ఎగిరిపోయింది నా మీద. జై రామ్. జై జై రామ్. చాలా అద్భుతమైన దేవాలయం. చక్కగా మీరు ఈ గణేష్ నగర్ దగ్గరికి వస్తే దేవాలయాన్ని కూడా మీరు వీక్షించవచ్చు. లైటింగ్ అనేది నాకు కరెక్ట్గా అడ్డుపడిపోతుంది. చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి. చాలా అద్భుతం. శ్రీరామ్ శ్రీరామ్ జై జై రామ్. సంహరించాడు రాములు గారు. చాలా అద్భుతమైన పెయింటింగ్స్ అండి. మార్వలస్. సో ఇదిగోనండి మనకి రాముల దేవాలయం పక్కన సత్యనారాయణ మందిర్ కూడా ఉంది. సో ఆ దేవాలయం దగ్గర కూడా వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న దేవుళ్ళని దేవతలను కూడా చూపించేస్తాను. పనిలో పని అయిపోతుంది. ఇది కూడా చాలా పెద్ద దేవాలయంలాగే ఉంది. మొత్తం చుట్టుపక్కల ప్రాంగణం అంతా గార్డెన్, చాలా ఏళ్ళు నాటి మర్రి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్. సత్యనారాయణ అదిగోండి, సత్యనారాయణ దేవుడు. సో సత్యనారాయణ దేవుడు. సత్యనారాయణ తర్వాత మనకి సత్యనారాయణ ఎవరైతే విష్ణు భగవాన్ అండి. సో చక్కగా లక్ష్మీదేవి పటాలు, విష్ణుమూర్తి. సో డెఫినెట్గా మీరు రాములవారి దేవాలయంకి వస్తే ఆ సమీపంలో మనకి అద్భుతమైన సత్యనారాయణ దేవాలయం కూడా ఉంది. చక్కగా ఇది కూడా మీరు వచ్చి దర్శనం అయితే చేసుకోండి. జరుగుతున్నట్టు శ్రీకృష్ణ భగవానుడు అది సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ చేస్తుంటారు కదా. अत्राद्य महामंगल्य मासो तन्मासे पुनःपवित्रकाले माघ मासे शुक्लपक्षे एकादश्यायां भट्टरातन
आयुक्तनाथं ततः काले सत्यदेवस्य पूजनं तथा सवर्णं करिष्येत्। तत्र माघमासे शुक्लपक्षे एकादश्यायां तिथौ मंगलवासे नवमासे नमो तेजो लाभार्थं सेवार्थं विजयार्थं मंगलमासस्य शरीरे उत्पन्न रोग दोष त्याग क्रिया विनाशार्थं अलक्ष विनाशार्थं तस्मै लक्ष्मी भक्त। సో పూజ అయితే జరుగుతున్నాయి సత్యనారాయణ వ్రతం. సో మరి నేను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఏం మాట్లాడలేదు. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ సత్యనారాయణ టెంపుల్ హ్యాస్ టు. ఈ సత్యనారాయణ దేవాలయం పక్కనే మనకి చక్కగా శివాలయం అయితే ఉంది. మనకి అమృత్సర్ లేక్ వ్యూ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా అద్భుతమైన లేక్ ఇది. ఫేమస్ లేక్, 400 years old మ్యాన్ మేడ్ లేక్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కచ్ మ్యూజియం అండి. ఇది మనకి అమృత్సర్ లేక్ ఎదురుగానే ఉంది. సో ఇది కూడా మనకి కచ్ మ్యూజియం ఇది. సో ఈ గణేష్ నగర్ దగ్గరే మనకి అద్భుతమైన టూరిస్ట్ లొకేషన్లు అన్నీ కవర్ అయిపోతాయి. ఇది కూడా మనకి అమృత్సర్ లేక్ ఇది. సో మరి ఫోటోగ్రఫీ అలౌడో కాదో తెలియదు, కానీ బయట నుండి అయితే మ్యూజియం ఇది మొత్తం 2 ఫ్లోర్లు అండి. ఇది 32,000 పెట్టి అప్పుడు కట్టించారు. సో మనకు అది ఎంట్రన్స్ గేటు. నేనైతే లోపలికి వెళ్ళి 5 రూపీస్తోనే వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాను. మరి వీడియోగ్రఫీ అనేది ఎలా చేస్తున్నారు, కానీ మరి వీడియోగ్రఫీ అంటే వాళ్ళు ఫోటోగ్రఫీకి అయితే 100, వీడియోగ్రఫీకి అయితే 500 అన్నారు అని చెప్పేసి మరి ఏం తీయలేదు. మనకి అక్కడ కెనాన్స్ ఉన్నాయి. సో లోపల అయితే మరి నేను చూశాను, ఎగ్జిబిట్స్ అయితే మరి బాగున్నాయి. కచ్ గురించి సంబంధించిన వస్త్రభరణ ఇదంతా కూడా చూపించారు. కానీ నేను లోపల అయితే మరి ఏం వీడియో ఏం తీయలేదండి, ఎందుకంటే ఎగ్జిబిట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. కానీ డెఫినెట్లీ రికమెండెడ్ ఫర్ జస్ట్ కమ్ అండ్ సీ. బట్ యూట్యూబ్లో బ్లాగ్ చేయడానికి మొత్తం అంతా తీయడానికి అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్స్ తక్కువ ఎగ్జిబిట్స్ ఉన్నాయి కాబట్టి. సో మ్యాప్ ఇదిగోండి, మనకి ఫెర్గసన్ బిల్డింగ్, డ్రింకింగ్ వాటర్, రెస్టారెంట్, టికెట్ కౌంటర్, ఆల్ఫ్రెడ్ బిల్డింగ్ ఇదంతా. సో అది మనకి ఎంట్రన్స్. సో మ్యూజియం అయితే డెఫినెట్లీ రికమెండెడ్. అంటే 5 రూపీస్ టికెట్ అయితే పర్వాలేదు, కానీ క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి వీడియోగ్రఫీ అయితే మరి దే విల్ చార్జ్ 500. సో మ్యూజియం అయితే విజిటర్స్కి, టూరిస్ట్కి అందరికీ వర్తేనండి. మనకి 5 రూపీస్ ఛార్జ్ అనేది చేస్తారు. లోపలికి అయితే వెళ్ళాను, నేను వీడియోగ్రఫీ తీద్దామని అడిగాను. అడిగితే మరి 100 అయితే 100, 200 అయితే ఓకే అని ఇవ్వండి, మరి 500 అన్నారని చెప్పి నేను లోపలైతే వీడియోగ్రఫీ చేయలేదు. లోపలైతే మనకి ఏంటంటే కచ్ నివసించే ప్రజలు ఎలా ఉన్నారన్న సమాచారం అయితే ఉన్నారు. అప్పుడు బతికే విధానం ఇదంతా కూడా చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. నేను అది బయట కూడా చూశాను. సో దారంతా రేపు నేను వైట్ డెజర్ట్కి వెళ్తాను కదా, ఈ దారంతా సమీపంలో లోపల ఉన్న భాగాలకి వెళ్ళి చూపించి, ఎందుకంటే నేను కచ్లో వచ్చేటప్పుడు కూడా చూసాను, గమనించాను. ఆ సేమ్ అటైర్స్ ఉన్నాయి. అయితే మీకు కవర్ చేసి చూపిస్తాను, రియల్గా కవర్ చేసి చూపిస్తాను. సో అప్పుడు ప్రాంతాల్లో బ్రతికిన జనం విధానం, శైలి ఇవన్నీ కూడా చూపించారు. అవే కాకుండా మనకి ఈ ఫౌండర్ ఆఫ్ కచ్ మ్యూజియం ఎవరంటే మనకి కిహన్ జెర్జీ అనే ఫౌండరు. తను మహారావు ఆఫ్ కచ్కి సంబంధించిన ఫౌండర్ అండి. మనకి ఆ రాజే మనకి అద్భుతమైన కట్టడిని జూలై 1, 1877 కట్టించడం జరిగింది. సో దాని తర్వాత మనకి ఫస్ట్ అయితే మనకి ఫౌండేషన్ ఆఫ్ ది స్టోన్ అనేది మనకి గవర్నర్ ఆఫ్ బొంబాయి జేమ్స్ ఫెర్గసన్ అనే వ్యక్తి ఫౌండేషన్ చేశారు. కాబట్టి అతని పేరైతే దానికి ఫెర్గసన్ మ్యూజియం అని స్టార్టింగ్ పెట్టి మళ్ళీ మహారావు ఆఫ్ క్లచ్ అనేది దాన్ని మార్చేసి క్లచ్ మ్యూజియంతో పెట్టడం అనేది జరిగింది. సో అతనికి సంబంధించిన విషయాలన్నీ ఇందులో తెలియజేశారు. అదే కాకుండా ఇది మనకి 32,000 నిర్మాణం అయితే 2 ఫ్లోర్ల నుంచి పెట్టడం అనేది జరిగింది. ఎగ్జిబిట్స్ అయితే నాకు ఎక్కువగా ఎంబ్రాయిడరీస్ కానీ వేసుకునే బట్టలు, నేత కానీ ఇవే కానీ చూపించారు. కాయిన్స్ కూడా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. అక్బర్, షాజహాన్, జహంగీర్ సంబంధించిన కాయిన్స్, ఇంకా జైనిజంకి సంబంధించిన తీర్థనాయక, జైన్స్ గాడ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నాయి. సో బ్యూటిఫుల్. లైక్ 5-10 మినిట్స్లో అయితే మీరు నార్మల్గా అయితే చూపిస్తారు. నేనైతే మొత్తం అన్నీ చదువుకొని వచ్చాను కాబట్టి డిఫరెంట్ ఎర్త్క్వేక్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయి, భూకంపాలన్నీ కూడా కచ్లో ఎప్పుడైతే భూకంపాలు వచ్చాయి అది కూడా తెలియజేశారు. చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో చక్కగా మీరు కచ్ వచ్చేటప్పుడు ఈ మ్యూజియం కూడా సరదాగా
చూసేసి మనకి లేక్ ప్రాంతం దగ్గర మీకు కాసేపు సాయంత్రం వెళ్ళగలిగితే చాలా అద్భుతంగా కష్టపడి ఉంటుంది. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండ్ అదర్ అప్డేట్స్ అండి. ఇక్కడ నుండి నేను ఏ ఊరు ప్యాలెస్ ఉన్నా ఆ ప్యాలెస్కి వెళ్ళి అక్కడ సమాచారం తెలియజేస్తాను. అండ్ దెన్